వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిద్దాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి దినము మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాము, అంగీకరించండి స్వామి. మా హృదయములలో మీకు ఇష్టము లేనివి తొలగించి, మా స్వాభావికంగా మేము చేస్తున్న ప్రతి అపరాధమును, పాపమును, అపవిత్రతను, అతిక్రమమును కడగండి, తొడవండి. పరిశుద్ధులనుగా మమ్మలను చేయండి. మీ చేతులకు మమ్మలను అప్పగించుకుంటూ మీ వాక్యము చేత మాకు బోధ దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 3వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. 3వ అధ్యాయంలో పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి విశేషతను తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. ఇట్ ఈజ్ ఏ షాకింగ్ స్టేట్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ జ్యూస్. యూదుల సమాజానికి ఈ బోధ ఒక విద్యుత్ ఘాతం లాంటిది. ఇవాళ ఉన్న రిలీజియన్స్ అన్నిటికీ కూడాను ఇది విద్యుత్ ఘాతమే. ధర్మశాస్త్రమునకు విరోధముగా వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. ఈ స్టేట్మెంట్ వినేవారికి ప్రాక్టికల్గా అనిపించదు. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. క్రియాపూర్వకంగా ఉండాలి ఆలోచనలు అన్నట్లుగా ఉంటాయి. ఆ మైండ్ సెట్ ఆఫ్ ప్రాక్టికాలిటీ నుండి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మానవుడు ఉచితంగా పాపక్షమాపణ పొందటం ఏమిటి? మానవుడు తన ప్రమేయము లేకుండా పాపక్షమాపణ అర్హత పొందటం ఏమిటి? మానవుడు తన ఏమీ చేసుకొనకుండా తన పాప నివారణ ఎట్లు సాధ్యమవుతుంది? నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది హ్యూమన్ కాంప్రహెండ్ మైండ్ సెట్. బట్ ద డివైన్ డాక్ట్రిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, రిటన్ ఇన్ ద బైబిల్. వింటున్నారా జాగ్రత్తగా సోదరుడా? దేవుని వాక్యము చెప్పుచున్నది దేవుని యొక్క నియమం, ఆత్మ యొక్క నియమం, సత్యం యొక్క నియమం. మానవుని యొక్క నియమం మానవ మనసుని బట్టి ఏర్పరచుకున్నటువంటిది. అందుకే మానవుడు పుణ్యము చేసుకున్నట్టు ద్వారా, క్రియలు చేసుకున్నట్టు ద్వారా దేవుని ఎదుట మెప్పు పొందాలని చూస్తాడు. మంచి వాళ్లకు, మంచి కార్యాలు చేసే వాళ్లకు దేవుని దగ్గర పరలోక స్థానం సుస్థిరం అనేటువంటి ఒక అపోహ అంటే కూడాను వాళ్ళకు బాధగానే ఉంటుంది అనేటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనది మనమే చూసుకోవాలి. మన పుణ్యం మనమే చూసుకోవాలా? బిఫోర్ గాడ్ వీ మస్ట్ బి టెస్టిఫైడ్ ఆన్ అవర్ ఓన్. రుజువు చేసుకోవాలి దేవుని దగ్గర మనం అనేటువంటి యాటిట్యూడ్ హ్యూమన్ మైండ్ సెట్లోంచి వచ్చింది. కానీ డివైన్ ప్రొవిజన్ డిఫరెంట్గా ఉంది. అదేమిటంటే, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ద్వారా ఉచిత పాప క్షమాపణ. ఒక మాట నాకు జవాబు చెప్పండి, ఒక మాట జవాబు చెప్పండి. నీ పాపములు క్షమించబడినవి. ఇట్ ఈస్ గుడ్ న్యూస్.
ఫర్ ఎ సిన్నర్ టు న్యూ దట్ హిస్ సిన్స్ వర్ ఫర్ గివెన్. వెరీ సింపుల్. ఒక పాపికి తన పాపము క్షమించబడి శిక్ష రద్దయింది అని చెప్పబడటం, వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్ ఇట్ ఈస్. ఉదయము 6 గంటలకు ఉరి తీయబడు ఖైదీకి, అనగా నేరము నిరూపణ అయ్యి తీర్పు తీర్చబడి ఉరి వేయబడి ఉరి అమలు కొరకు ఉరి కంబానికి నడుస్తున్నటువంటి వ్యక్తికి, ఉరి కంబానికి వేలాడదీయబడి నిమిత్తము ముఖము పైన గుడ్డ వేసి మెడకు తాడు తగిలించి నా మీదట ఆ ఉరి యొక్క ప్లాంక్, పాదాలు పెట్టిన ప్లాంక్ లాగేయటానికి చేయి తలారి ఉంచిన క్షణాన ఉరి నిలుపుదల ఉత్తర్వులు ఎలాగున ఆ వ్యక్తికి శుభ సమాచారమో, గుడ్ న్యూస్, సువార్త, శుభవార్త, అలాగే మనకు యేసుక్రీస్తు సువార్త. The judgment confirmed that we belongs to hellfire, but in Christ we were forgiven. అది మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో అనేకులు ధన్యులు అవుతారు. 3వ అధ్యాయం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? ప్రతి విషయమందు అతడు అధికమే దేవోక్తులు వారివి. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. యూదులలో కొందరు అవిశ్వాసులు ఉన్నారు కదా అని దేవుడు వారి పట్ల నమ్మదగిన వాడుగా లేకుండా పోతాడా తన వాగ్దానాల పట్ల? నెవర్. ఇక్కడ నేను వివరణిస్తాను, వినండి. అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు ఆదికాండము గ్రంథము 11 ఎండింగ్ 12 అధ్యాయాలు ప్రారంభంలో. ఇప్పుడు వ్రాసినటువంటి మాట, దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. దేని నిమిత్తం ఈ మాట? వాగ్దానాల నిమిత్తం. మొదట వాగ్దానం పొందినవాడు ఎవరు? అబ్రహాము. అబ్రహాము వాగ్దానము పొంది ఊరు విడిచి వెలుపటికి వచ్చినటువంటి వాడు. అతని యొక్క సంతానము ఇశ్రాయేలు దేశం కదా. ఇశ్రాయేలు జనాంగమంతటికి దేవుడిచ్చిన వాగ్దానం కొందరు నమ్మకపోయినందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, అవి ఇంకా నెరవేరలేదు. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అనగా 1000 ఏండ్ల పరిపాలనలో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి వారి మధ్యకు రాబోతున్నాడు. దేవుడు స్వయంగా రాబోతున్నాడు అంటే యేసుక్రీస్తు స్వయంగా రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు యూదులందరూ తెలుసుకుంటారు, మొదటి రాకడలో వచ్చిన యేసే 2వ రాకడలో వచ్చినటువంటి దేవుడును మెస్సియా అని తెలుసుకుంటారు. ఈ పర్టికులర్ వర్డ్, ఇప్పుడు నేను మాట్లాడిన ఈ పర్టికులర్ వర్డ్ యూదులు వింటే నన్ను రాళ్లతో ఒకటి చంపుతారు, నేను యూదులను అయి ఉంటే. పాయింట్ అర్థమైందా? కాబట్టి యూదులు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును దేవునిగా నమ్మరు, రక్షకునిగా అంగీకరించరు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సియా. యేసే మెస్సియా అని వారు నమ్మరు. నమ్మకపోయినందున దేవుడు నమ్మకస్తుడు కాకుండా పోయాడా? దేవుడు మనలను బట్టి రియాక్ట్ అయ్యి మారిపోయేవాడు కాదు. మనం ఎట్లా రియాక్ట్ అయినా ఆయనగానే ఉండి మన పట్ల కార్యాలు చేస్తాడు. అందుకనే ఆయన తన పిలుపును గురించి పశ్చాత్తాపపడడు అని వ్రాసున్నది. God never repent for his call or calling. ఒకసారి పేతురుని పిలిచిన పిలుపు లూకా 5లో చూడండి. పేతురు ముందస్తుగా అబద్ధమాడతాడని తెలిసే పిలిచాడు.
పేతురు తనను ఎరుగనని అబద్ధమాడు వెళ్ళిపోతాడు తిబిరేకని తెలిసే పిలిచాడు. పేతురు తన కొరకు తల్లకిందులుగా చనిపోతాడని తెలిసే పిలిచాడు. గాడ్ నెవర్ రిపెంట్స్ అబౌట్ హిస్ కాలింగ్ ఆఫ్ సర్వెంట్స్. సేవకులను పిలిచిన పిలుపును బట్టి ఎన్నడూ ఆయన సిగ్గుపడడు, పశ్చాత్తాపడు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లుగా అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరడు. మనం ఫైనల్ డే జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళి ఈ పదం ఆలోచించాల. ఇవాళ చాలామందికి చాలా ప్రశ్నలు. ఇసుక దొంగతనం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆడవాళ్ళు రేప్ చేసి చంపేస్తున్నారు, చిన్న బిడ్డలు రేప్ చేసేస్తున్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఓటుకు నోట్లు అమ్మేసుకుంటున్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇట్లా మనుషులు వేల లక్షల ప్రశ్నలు వేస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడు, అపరాధం మోపుతున్నారు ఆయన మీద. కానీ జడ్జిమెంట్ డే రోజున ఈ ప్రశ్నకి జవాబు ఏం చేస్తున్నాడంటే అనే ప్రశ్నకి పూర్తిగా సమాధానం ద డే ఆఫ్ ద లాస్ట్ జడ్జిమెంట్ రోజున అర్థమై తీరుతుంది. ఆయన అబద్ధికుడు కాకుండా ఉంటాడు. నో వన్ కెన్ బ్లేమ్ గాడ్ ఆన్ దట్ డే. ఆ రోజున ఎవ్వడు దేవుని ఏలెత్తి చూపించలేడు. ఆయన పరిపూర్ణ న్యాయం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన జస్టిస్ ఎప్పటికీ మారదు. నేను చెప్తానండి, ఇవాళ చాలా సందర్భాల్లో చెప్పాను కూడాను, ఇవాళ దేవుడు నన్ను నరకాన్ని వేస్తే, జాగ్రత్తగా వినాలి, వేస్తే కూడా ఆయన న్యాయవంతుడే. మీరు అడగచ్చు, సాగర్ గారు వేల ప్రసంగాలు చేశాడు కదా అని. ఆఫ్ కోర్స్, అయినా కూడా మీరు నేను కలిపి ఎంత వ్యాజ్యం ఆడినా ఆయన ఎదుట మన వ్యాజ్యం చెల్లదు. ఆయనే గెలుస్తాడు. ఆయన హృదయాంతరంగములలోని తలంపులలోని ఊహ ఎరిగినటువంటి వాడు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఎదట వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నేను మాట వెనక వచ్చే ఆలోచన సరళ యొక్క తీరును, దాని వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ను ఎస్టిమేట్ వేసి ఎనలైజ్ చేసి ఆ మాట యొక్క తత్వం ఏమిటి వెనక అనేది తెలుసుకుని చిక్కులు పాలయ్యా నేను చాలా సందర్భాల్లో. అర్థమవుతుందా? అది అందరికీ తెలిసిపోద్ది. ఇఫ్ యు గో డీప్ ఇన్ టు ద ఎనాలిసిస్ ఆఫ్ సంబడీస్ వర్డ్స్, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద థింగ్స్. చాలా సులువుగా అర్థమవుతూ ఉంటుంది మనకి, బట్ నాట్ క్లియర్. అది స్వచ్ఛంగా కాదు కానీ అర్థమవుతుంది మనకి. అరే ఇట్లా అన్నాడు, దీని వెనకాల ఏమై ఉంటుంది అనే ఒక ఎజంప్షన్కి అట్లీస్ట్ మనం వెళ్తాం. మనమే అట్లా ఎజమ్ చేస్తాం. వాస్తవం రియాలిటీ ఎరిగిన దేవుడు సమస్తం చేయలేడా? ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాని వెనకాల స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, స్టేట్ ఆఫ్ థాట్ ఏంటి, ఆ ఊహ ఏంటి, దాని బ్యాకింగ్ ఏంటి, మొత్తం ఆయనకు తెలుసు. కానీ మనుషులకు తెలియదు కదా. నేను మనుషుల్ని ఫూల్ చేసేయచ్చు, బట్ ఐ కెనాట్ ఫూల్ గాడ్. దేవుణ్ణి బుద్ధిహీనుని చేయలేను, దేవుడిని అపరాధిగా చూపలేను. యోబు ఏమైపోయాడు? యోబు చాలా మాట్లాడాడు, కానీ చివరికి వచ్చి పశ్చాత్తాపపడి బూడిదలో పడి కొట్టుకుంటున్నానయ్యా అని చెప్పుకున్నాడు. పశ్చాత్తాపపడి బూడిదలో పడి కొట్టుకొనుచున్నాను, నేను అపరాధిని, పాపిని ప్రభు అని అతడు ఏడ్చి ప్రార్థన చేశాడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుషు నీతిగా మాట్లాడుచున్నాడు అట్లన రాదు. మన దుర్నీతి దేవునికట ఖ్యాతిని నీతిని కలిగిస్తే, ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడగునా ఏమందుము? నీతికి ప్రసిద్ధి కలుగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసేది ఎన్నటికీ పాపం కాలేదు.
ఒకవేళ నువ్వు అట్లా పాపం చేస్తూ దేవుని మహింపరుస్తున్నా నువ్వు అనుకుంటే దేవుని ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? నేవా. మనిషి రీతిగా మాట్లాడుతున్నాను నేను, చెప్పండి జవాబు. అట్లయితే దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు? అట్లయితే దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దుర్నీతి చేత దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేస్తూ ఉంటే, దేవుడు మౌనంగా ఉంటే, దేవుడు ఎట్లా లోకానికి న్యాయం చొప్పున తీర్పు తీరుస్తాడు? తీర్చలేడు. కనుక ఆయన న్యాయము తప్పదు, ఆయన న్యాయం ప్రకారమే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వల్ల దేవునికి సత్యము ప్రబలనేలా నేను ఇక నువ్వు పాపినైనట్టు తీర్పు పొందనేలా. నేను ఆడే అబద్ధాల వల్ల సేవ జరిగితే నేను ఇంకా పాపినైనట్టు తీర్పు ఎందుకు నాకు? నా అబద్ధాల వల్ల సేవ జరగదు, నేను మోసపోతున్నాను, గుర్తుపెట్టుకోండి. నా అబద్ధాల వల్ల చేసేటువంటి సేవే కాదు, నిష్ఫలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పులో మరింతగా వెళతాం. మనం మరింతగా తీర్పులోనికి వెళుతున్నాం. కానీ పైకి నీతిమంతులుగా భక్తి పనులుగా చెప్పుకుంటాం, వేషధారణ తన్నది. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. మేలు కలుగు చేయుటకు కీడు చేద్దాం. ఇదేం స్టేట్మెంట్? మేలు కలుగు చేయటానికి కీడు చేయటమా? నేవా. పాపము ద్వారా పేరు ప్రఖ్యాతులకు, పాపము ద్వారా కార్యసాధనకు, కీడు చేయటం ద్వారా మేలు చేస్తామంటానికి ఇవి కాంట్రవర్సీస్. దే నెవర్ మ్యాచ్ ఎనీ టైమ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఎన్నడూ కూడా అవి కలుసుకొన నేరము. గాడ్స్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ప్రెషస్ అండ్ రైచస్. అందులో పాపం ఉండదు. నేను ఒక మేజర్ డెసిషన్, బోల్డ్ డెసిషన్, బిగ్ డెసిషన్ తీసుకున్నాను. అందులో నేను ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు చూస్తే ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కూడాను నా వ్యక్తిగతమైనటువంటి సూది మన లాభం లేకుండా ఉన్నది నా అంతఃకరణ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. దేవుడు మానవ అంతరంగాలను చూస్తున్నాడు. దేవుని యొక్క సేవ కొరకు, దేవుని పేరిట మేలు కొరకు నీవు దొంగతనం చేస్తే ఉపయోగం ఏమిటి? నువ్వు లంచాలు తీసుకుని మందిరం కట్టిస్తే, నువ్వు నీతిమంతుడు అయిపోతే దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు నీకు? ఇఫ్ గాడ్ సాటిస్ఫైస్ బై ద సిన్నర్స్ యాక్టివిటీ ఆఫ్ wrong motives and attitudes, how can God judge the sinners? No. నీ పాపం వల్ల మేలుకరమైన కార్యాలు చేస్తూ పోతే చాలామంది వడ్డీలకి ఇస్తున్నారు ఈ దినాల్లో. 10 రూపాయలు వడ్డీ అండి. బ్యాంక్ కూడా రూపాయికి ఇంకా 60 పైసలకి ఇస్తున్న రోజుల్లో మనం 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు. తీసుకొని అందులో కొంత దాన కార్యాలకు ఇస్తున్నారు. ఆ దాన కార్యాలు ఈ పిండేస్తున్న వడ్డీని వైట్ చేస్తాయా? దేవుని ఎదుట చెయ్యం, ఖచ్చితంగా చెయ్యం. ఒక పాపం ద్వారా నేను మంచి చేస్తాను, ఒక అవినీతి ద్వారా నీతి స్థాపన చేస్తాను అంటే గాడ్ నెవర్ కాంప్రమైజెస్. May the servant of Lord may compromise, but God never compromise. లంచాల చేత మందిరాలు కట్టడం, లంచముల చేత మిషనరీ పోషణ చేస్తారనుకోవటం, ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, బ్రదర్ నేను నాకు వచ్చే వాటర్ డబ్బు ముట్టుకున్న దాన్ని దేవుడు పంపించేస్తాను. డూ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ ఎ బెగర్? దేవుడు అడుక్కునేవాడా? నువ్వు పంపించే డబ్బు కోసం కక్కుర్తి పడతాడా? షేమ్. పాపము చేత నీతిని స్థాపించగలమనేటువంటి ఏ విధమైనటువంటి ఆలోచనకు రావద్దు ఇప్పుడు కూడా.
అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రం కాము. యూదులేమి గ్రీసు దేశస్తులు అందరి పాపములకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. యూదుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? శ్రేష్ఠులము కాదు, మేము తక్కువ వారము కాదు. వి ఆల్ ఆర్ అలైక్ యాజ్ సిన్నర్స్. మేము ఎక్కువ నీతిమంతులము కాదు, వాళ్ళకంటే తక్కువ పాపులము కాదు, కానీ అందరము పాపులమే. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు, దోషారోపణ చేసే ఉన్నాము. అబ్బో, ఆ కమ్యూనిటీ చాలా గొప్ప అండి. నో, గాడ్ నెవర్ యాక్సెప్ట్స్ దాట్. నీ మానవ ఆచారాల చొప్పున గ్రేడింగ్లో మనుషులకు వాళ్ళు గొప్ప అవుతారే. మా మధ్యన ఒక లీడర్, ఎవరో పేరు గుర్తులేదు నాకు, స్నానాలు చేయకుండా వస్తారు, దళితులు కించపరిచాడని అప్పుడు గొడవ చేశారు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసిపోవాలని ఇంకొక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అవుటర్ అపియరెన్సెస్ చేత ఒక గ్రేడింగ్ స్పెషాలిటీని క్రియేట్ చేసుకొని మిగతా వాళ్ళకంటే మేము విశిష్టమైన వాళ్ళని చెప్పుకోవటమే పారసిస్. పరిసయ జాతి అదే చేశారు. వాళ్ళనే దేవుడు వేషధారులారా, సొన్నం కొట్టిన సమాధులారా, హృదయాన్ని మార్చుకోకుండా అలవాట్లను మార్చి చూపిస్తున్నారా మీరని అడిగాడు. అర్థమైందా నా మాట? ఇవాళ మెజారిటీ ఆఫ్ క్రిస్టియానిటీస్ ఆర్ లైక్ దిస్. మెజారిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ మాట అంటే నన్ను కొడతారు, కొడితే కొట్టారు, నో ప్రాబ్లం. ఇవాళ ఎట్లా అయిపోయింది, స్పిరిచువాలిటీ అనే పేరు నా బయటకు చూపిస్తున్నారు, లోపల మార్పే లేదు. ఒక సంఘంలో 2 లక్షల మంది ఉంటే ఆ నగరంలో ఉద్యమం లేదే. యెరూషలేములో 12 మందిలో ఒకడు చచ్చిపోయారు, 11 మంది ఉంటే అపోస్తుల్లో తల్లకిందులు చేసి పారేశారు. మరి 2 లక్షల మంది 1,000,000 మందిని తల్లకిందులు చేయలేకపోతున్నారేంటి? ఉట్టిదే. వాళ్ళు మార్పు లేని వారు, వారు శక్తిహీనులు, వారు దే వర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్, దే వర్ నాట్ స్పిరిట్ ఫీల్డ్. వాళ్ళు ఏం చేస్తారండి? తలకిందులు. ఆ పాస్టర్ని తలకిందులు చేస్తారు, అందుకంటే ఏముండదు. దొంగ ఏం లేదు. సహోదరుడా, సహోదరి, నేను మీకు మనవి చేస్తున్నాను, పై మెరుగులు చూసి భక్తి అనుకునేటువంటి మోసంలో చిక్కుకోవద్దు. డీప్ ఇన్ యువర్ హార్ట్ కన్ఫెస్, రిపెంట్, కన్ఫెస్ అండ్ రిపెంట్. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. మీ విశ్వాసం చొప్పున మీరు ఎదగడం నేర్చుకోండి. విశ్వాసము అంతకంతకు విశ్వాసము కలిగించినట్లు దేవుని నీతి సువార్త ఎందుకు బయలుపడుతుంది అన్నాడు పౌలు గారు. అది చూడండి, అంతేగాని మా ఫెలోషిప్ గొప్పది బ్రదర్, మా యూనియన్ గొప్పది బ్రదర్, మిగతా వాళ్ళు అల్పులయాళ్ళు ఎందుకు పనికిరారు? నో, ఎవరికే గొప్పతనం లేదు, అందరూ పాపాత్ములే. అందుకని 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇందుని గురించి వ్రాయబడింది, ఆల్రెడీ రాసేశాడు. ఏమని రాసేశాడంటే, ఇందుని గురించి ఏమని రాశాడు? నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడును లేడు. అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలినోళ్ళు అయిపోయారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. గొంతుకు తెరిచిన సమాధి, నాలుకలు మోసం, పెదవుల కింద విషం, నోటి నిండా పగ, శాపం. రక్తం చిందించడానికి పాదాలు పరిగెత్తుతాయి, నాశనం కొరకు మార్గాలున్నాయి. శాంతి మార్గము ఎరుగిన వారు కనులు ఎదుట వారికి దైవ భయం లేదు. నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రం ఉన్నట్టు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిలో ధర్మశాస్త్రం లోనైన వారితోనూ చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, ఈ దానం, ఆ దానం, ఏ దానం నువ్వు చేసినా దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చడు. ఆమేన్. అంతే. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచు ఉన్నది. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. నేను 10,000 ప్రసంగాలు చేస్తే పరలోకం ఇవ్వడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇఫ్ ఐఎమ్ సేవ్డ్, నేను రక్షించబడితే
ఆ ప్రతిఫలమైన వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. నేను రక్షించబడ్డాననేది నాకొక్కడికే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, ఇంకోటికి తెలియదు. గ్రహిస్తాడు, కొంచెం నా క్రియల చేత అసెస్ చేసుకుని గ్రహిస్తాడు తప్ప నో అదర్ పర్సన్ న్యూ అబౌట్ మై పర్సనల్ సాల్వేషన్. అర్థమైంది? నా వ్యక్తిగత రక్షణ మరొక వ్యక్తికి అర్థం కాదు, జడ్జి చేయలేడు. క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ ఇన్ బైబిల్, బట్ ప్రొఫెస్డ్ ఇన్ పబ్లిక్ డిఫరెంట్లీ. బయట వేరేగా అర్థమవుతుంది క్రైస్తవ్యం, బైబిల్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైంది, నమ్ము వారందరికీ దేవుని నీతి కలుగుచూ ఉన్నది, దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన ద్వారా కృపచేతన యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మ్యాన్ ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు, క్రియల ద్వారా కాదు. రేపు మళ్ళీ చెప్తాను. 21 వచనం నుండి ప్రార్థన చేస్తా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గ్రేట్ డాక్ట్రిన్ బైబిల్లో మీరు మాకు ఇచ్చారు. మా క్రియలు మమ్మల్ని పరలోకం చేర్చవు. మీ కృప, మీ నామమునందరి మా విశ్వాసము మమ్మల్ని సమీపిస్తున్న సంబంధాలుగా చేశాయి. ఇది గుర్తించుటకు ప్రతి ఒక్క వ్యక్తికి కృపనిచ్చి నడపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్.